శ్రావణ శుక్రవారం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మహాలక్ష్మి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోయింది. తెల్లవారుజాము నుంచే మహిళలు వరలక్ష్మి వ్రతం పాటిస్తూ అమ్మవారికి దర్శనాన్ని పొందారు. వడిబియ్యం, హారతులు సమర్పించి బొట్టు, వాయనం ఇచ్చుకుంటూ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా కూడా భక్తి శ్రద్ధలతో మారుమోగిపోయింది. వేములవాడ రాజన్న ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకార సేవలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీకి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు స్పెషల్ ఏంటో అందరికీ తెలుసు. ఆడవాళ్ళకి ముఖ్యమైన రోజు శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఈరోజు 3వ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన రోజు. అండ్ ఇక్కడికి మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ వచ్చి అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకుంటాము. సో అండ్ ఈ ఇయర్ కూడా వచ్చి ఓడిబియ్యం సమర్పించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము పూజలు కూడా ఇంట్లో పూజలు చేసుకొని వాయనం ఇచ్చుకొని అమ్మవారికి వాయనం సమర్పించుకొని ఓడిబియ్యం వేసుకొని వచ్చాము. సో అందరూ చాలా మంది ఉన్నారు, చూస్తున్నారు. చాలా బాగా జరిగింది. ఏం రష్ లేకుండా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ మంచి ఏర్పాటు చేశారు సిబ్బంది కూడా. పెద్దపల్లి జిల్లా గోదావరికని శ్రీ